నీ పేరు? సారీ, మీ పేరు? దేవసహాయం. మీరు తగిలించుకున్నది కాదు, మీ తల్లిదండ్రులు పెట్టిన పేరు చెప్పండి. పాపినీడు. తండ్రి పేరు? సర్వారాయుడు. అది కూడా ఆయన తగిలించుకున్నదేనా? ఆయనకంత కర్మ పట్టలేదు. ఏ, కొడుక్కే 2 పేర్లున్నప్పుడు అతన్ని పుట్టించిన తండ్రికి 4 పేర్లుండాలే. ఆయన స్వతంత్రానికి ముందు పుట్టడం వల్ల ఒక్క పేరుతోనే గట్టెక్కిపోయాడు. తెల్లవాడి పాలనలో చదువుకు, ఉద్యోగానికి, బతకడానికి కులం, మతం అడ్డొచ్చేవి కాదుగా. మీది ఏ మతం? అన్ని మతాలు నావే. అదెలా సాధ్యం? ఒక మనిషికి ఒకే మతం ఉంటుంది. ఏ, ఎందుకు సాధ్యం కాదు? మీరు మీ తల్లికి కొడుకుగా, భార్యకు భర్తగా, కూతురికి తండ్రిగా అందరినీ ఆదరించడం లేదు? ఇది అంతే. నేను హిందువుగా పుట్టాను, ముస్లింగా అవతారం ఎత్తాను, క్రిస్టియన్ గా బతుకుతున్నాను. మీరు ముద్దాయిగా వచ్చారు గాని మత ప్రవక్తగా కాదు. ఉపన్యాసాలు ఆపి అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పండి చాలు. ముద్దాయిగానైనా ఇన్నాళ్లకు తోడబుట్టిన చెల్లెలితో మీరు అనిపించుకునే గౌరవం పొందినందుకు చాలా సంతోషంగా ఉంది. సరే, అడగండి, చెప్తాను. మీరు చేసింది తప్పని ఒప్పుకుంటారా? ఒకటేమిటి, చాలా తప్పులు చేశాను. రిజర్వేషన్ లేని కులంలో పుట్టటం నేను చేసిన మొదటి తప్పు. ఏ హై స్కూల్ చదువుతోనో మంగళహారతి పాడేసి రిజర్వేషన్ గొడవలు లేని చిల్లర కొట్టు గుమాస్తాగానో మిలిటరీలోనో చేరిపోక యూనివర్సిటీ గోల్డ్ మెడలిస్ట్ అవటం నేను చేసిన మరో తప్పు. ఇవన్నీ కాదు, కులం విషయంలో మీరు నేరం చేశారు, అవునా? కాదు, నేను అబద్ధం ఆడానే గాని నేరం చేయలేదు. దేశ ప్రజలందరి శ్రేయస్సు కోసం కృషి చేయవలసిన ప్రభుత్వం కులమతాల పేరుతో కొందరిని గాలి కొదిలేసిన, నన్నే నమ్ముకుని వచ్చిన భార్యను అలా వదిలేయలేక కూటి కోసం కులం పేరు అబద్ధం ఆడాను. ఆత్మరక్షణ కోసం హత్య చేసిన తప్పు కాదంటారే, మరి ఒక కుటుంబం బతకడం కోసం నేను అబద్ధం ఆడితే అది నేరం ఎలా అవుతుంది? మీరు చేసింది నేరం అవునా కాదా అని నిర్ణయించేది వారు, మీరు కాదు. కోపడకండి సార్, నా వాదన వినవలసిన బాధ్యత మీకుంది. ఒక్క అబద్ధం ఆడటమే నేను చేసిన ఘోరమైన నేరమైతే ఎలక్షన్లకు ముందు నోటికొచ్చినట్టు వాగ్దానాలు చేసే నాయకులు తీరా మంత్రి అయ్యాక ఒక్క పని చెయ్యకపోతే అది అబద్ధాల బతుకు కాదా? అది తప్పు కాదా? మరి ఏనాడైనా ఏ మంత్రికైనా అతడి అబద్ధాల బుద్ధికి మీరు శిక్ష వేశారా? చెప్పండి. అది ఇక్కడ అనవసరం. కాదు, అవసరం. ఒక్క అబద్ధమాడి ఉద్యోగం సంపాదించడమే నేరమైతే ఇష్టం వచ్చినట్టు అబద్ధాలాడి లక్షలాది ప్రజల్ని మోసగించడం ఇంకెంత తప్పు? 1000 అబద్ధాలాడైనా ఒక పెళ్లి చేయమన్నారు పెద్దలు. మరి నేను పెళ్లాన్ని పోషించుకోవడం కోసం ఒక్కగానొక్క అబద్ధం ఆడాను. ఆఫ్టర్ ఆల్ ఒక్క అబద్ధం ఆడాను. అది తప్పేనా? ఒకవేళ నేను చేసింది తప్పే అయినా దానికి బాధ్యత మీ ప్రభుత్వానిది, మీ చట్టానిదే. అదెలా అవుతుంది? రిజర్వేషన్ల పేరుతో నీది ఆ కులం, నీది ఈ కులం, వాళ్ళది ఈ మతం, వీళ్ళది ఆ మతం అని గుర్తు చేస్తూ దేశ ప్రజల్ని విడదీస్తోంది మీ ప్రభుత్వం, మీ చట్టమే. వెనకబడిన వర్గాల అభివృద్ధికి కృషి చేయడం తప్ప? అగ్రకులాలని మీరు చెబుతున్న వాళ్లలో మాత్రం పూటకు గతి లేక అడుక్కు తింటున్న వాళ్ళు లేరా? వాళ్ళు వెనకబడిన వాళ్ళు కాదా? మరి మీరు వాళ్ళకేం రిజర్వేషన్ కల్పించారు? రిజర్వేషన్ల విధానం గురించి చర్చించడానికి మిమ్మల్ని ఇక్కడికి తీసుకురాలేదు. మరెందుకు? శిక్షించడానికే? అయితే ఈ వాదనలు, విచారణలు ఎందుకు? పోనీ మీరు అబద్ధం ఆడి ఉద్యోగం సంపాదించడంలో మీ స్వార్థం తప్ప ఎవ్వరికీ ఉపయోగం లేదని నేనంటాను. మీరు కాదనగలరా? ముందు ముందు ఇంకెవరూ నాలా ఉద్యోగం కోసం, కుటుంబ పోషణ కోసం అబద్ధం ఆడవలసిన పరిస్థితి రాకుండా మీ ప్రభుత్వం చర్య తీసుకుంటే నా వల్ల ఉపయోగం జరిగినట్టే. దట్స్ ఆల్ మేడం. కులం విషయంలో అబద్ధమాడి ఉద్దేశపూర్వకంగా అధికారులను తప్పుదోవ పట్టించినందుకు ఐపీసీ సెక్షన్ 197 ప్రకారం ముద్దాయికి 3 సంవత్సరాల కారాగార శిక్ష విధించడమైనది. ఒక్క మాట మేడం, మీరు నేరస్తుడని నిరూపించిన నాకు కూడా జైల్లో ఇంత తిండి పెడతారు. కానీ ఏ పాపం ఎరుగని నా భార్యను ఎవరు పోషిస్తారు? ప్రజాశ్రేయస్సు కోరే మీ ప్రభుత్వమా? రిజర్వేషన్లకు చోటు కల్పించిన మీ చట్టమా? నన్ను నేరస్తుడన్న మీ న్యాయమా? ఎవరు? మిస్టర్, కమాన్.